వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. బాపట్ల జిల్లాలో 3829 మంది దివ్యాంగుల పెన్షన్లను చంద్రబాబు ప్రభుత్వం తొలగింపు అర్హులైన పెన్షన్ను ఎందుకు తొలగించారంటూ దివ్యాంగుల నాయకుడు చల్ల రామయ్య నిరసన. ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సెల్ టవర్ ను ఎక్కి బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి వచ్చి సమస్యను పరిష్కరించాలని చల్ల రామయ్య డిమాండ్. వికలాంగులు పింఛన్ మేరే కుటుంబాలు ఆధారపడి ఉంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అరుగులు వికలాంగుల పింఛన్ కూడా తొలగించడం జరిగింది. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది వికలాంగుల పింఛన్ తొలగించే పింఛన్ను వెంటనే ఈ కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకొని అవి రద్దు చేసి రేపు వచ్చే నెల 1వ తారీఖులో వికలాంగుల పింఛన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల జిల్లాలో 3829 పింఛన్లను వాటి చట్టం ద్వారా వికలాంగులకు గతంలో వచ్చే వికలాంగులకు నోటీస్ ఇచ్చి ఈరోజు మీకు వచ్చే నెల నుంచి పింఛన్ రాదని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. అడగైన వికలాంగులు కాలు చెయ్య మోగా చెవుడున్న వికలాంగుల పింఛన్ తొలగించడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎలా మనసు వచ్చిందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వము వికలాంగుల పింఛన్ విషయంలో వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా రాష్ట్రంలో ఉన్న వికలాంగులను కూడా ఈ రూపంగా నిరసన తెలుపుతామని చెప్పి తెలియజేస్తున్నారు. బాపట్ల జిల్లా గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు మా వికలాంగుల సమస్యని వికలాంగుల పింఛన్ తొలగించిన విషయం మీద తప్పకుండా చర్య తీసుకొని మా వికలాంగులందరూ కూడా వికలాంగుల పింఛన్ మళ్ళీ కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు తప్పకుండా ఈ చేస్తున్న నిరసన కార్యక్రమానికి తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు వచ్చే వరకు కూడా మీరు ఎక్కడి నుంచి దిగనని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.